అన్నం పెట్టే డాగే అండి 2-3 ఏరియాలు కవర్ చేస్తూ ఉంటుంది. అది యాక్సిడెంట్ అయినట్టుంది. హిట్ అండ్ రన్ అనుకుంటా, కాలు వాసిపోయినాయి. పాకుతుంది, అసలు నడవట్లేదు. ఇక డాగ్ మస్తు హైట్ ఉంటుంది. ఎన్నో వీడియోస్లో మీరు చూసుంటారు. నా మీద కాళ్ళు వేసి పైకి వస్తూ ఉంటుంది డాగ్, బండి వెనకాల పరిగెట్టేది. యాక్సిడెంట్ అయ్యి కనబడింది పొద్దున వెళ్ళేసరికి. ఆ రోడ్డు పక్క నుంచి పాక్కుంటూ వచ్చింది. అది హెవీ ట్రాఫిక్ ఉంటుంది అక్కడ, ఆ కోర్టు ఏరియాలో కనబడింది. 3 ఏరియాలు కవర్ చేసి తిరుగుతూ ఉంటుంది. ఎక్కడైనా కనబడుతుందా? రోడ్డు మీద తిరిగేటప్పుడు ఏం వెహికల్ ఇంత పెద్ద డాగ్కి కళ్ళు కనబడకుండా అట్లెట్లా యాక్సిడెంట్ చేసిందో నాకు అర్థం కాలేదండి. ఫస్ట్ ఆ ట్రాఫిక్ నుంచి ఫీడింగ్ ప్లేస్కి అయితే షిఫ్ట్ చేశానండి. చెట్లు నీడ ఉన్న ప్లేసు, మనకు ఫీడింగ్కి ఇబ్బంది లేని ప్లేస్, అక్కడికైతే షిఫ్ట్ చేశాను. పెయిన్ కిల్లర్స్ అవి తీసుకురావాలి. ఈరోజు నాకు అసలు టైం కుదరలేదండి, బాగా బిజీ ఉన్నా. హాస్పిటల్ కూడా తీసుకెళ్ళాలి, కానీ ఫస్ట్ అయితే ఫీడింగ్ ప్లేస్కి అయితే షిఫ్ట్ చేసి తీసుకొచ్చేసా. అక్కడ నీడ, ఫుడ్, వాటర్, పాలు అన్నీ పెట్టినాం. అంతా తింటుంది, కానీ పాపం నడుము పని చేయట్లేదు, అసలు నడవలేని పరిస్థితి. చాలామంది యాక్సిడెంట్లు అయినప్పుడు ఫోన్లు చేస్తూ ఉంటారండి. డాగ్ ఇక్కడ ఉంది, ఆ పొజిషన్ ఏంటంటే దాన్ని ఫోటోను వీడియోను తీయాలండి. చాలా వీడియోస్లో చెప్పాను నేను, చెప్తున్నారు కానీ అసలు ఆ ఫోటో వీడియో తీయట్లేదు. జనరల్గా ఫోన్ చేసి చెప్తూ ఉండరు, అట్లా అర్థం కాదండి. ఫోటోను వీడియోను తీసి ఆ లొకేషన్ ఫార్వర్డ్ చేస్తే ఇన్స్టాగ్రాము, యూట్యూబ్, ఫేస్బుక్లో మనం అప్లోడ్ చేస్తే చాలామందికి రీచ్ అవుద్దండి. అది రెస్క్యూవర్స్ కూడా చూస్తారు. అది వాట్సాప్లో షేర్ చేసినా చాలామందికి తెలుస్తుంది. ఫోటో వీడియో అని ఎందుకు చెప్తున్నానంటే అండి, డాగ్ ఉన్న పొజిషన్ వాళ్ళకి అర్థమవుతుంది ఎట్లా ఉంది ఏంటి అనేది. దానివల్ల అది అట్లా సోషల్ మీడియాలో చెప్పడం వల్ల రెస్క్యూ చేసే వాళ్ళు ఇక్కడ దగ్గరలో ఉన్న ఏం చేసినా డాగ్కి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారండి. అందుకే ఫోటో వీడియో తీయమని చెప్తుంటా. తీసుకొచ్చి ఇక్కడ పెట్టామండి. పాపం తింటుంది, కానీ బాగా పెయిన్ ఫీల్ అవుతూ ఉంది డాగ్. మేల్ డాగ్ ఎప్పుడో బర్త్ కంట్రోల్ అయిపోయింది. చాలా కొంచెం వాపు ఉంది కాస్త. అది కొంచెం గాయంలాగా కనబడితే పొడి అయితే వేశాను. అది నాకు బాగా అలవాటు అండి, ఎత్తుకొని ఇచ్చింది. లేకపోతే వేరే డాగ్ని అయితే నేను కూడా పట్టుకోలేను, టచ్ చేయలేను పెయిన్తో. ఎందుకంటే బాగా పెయిన్ ఫీల్ అయినప్పుడు అది ముట్టుకొనివ్వదు కదా, బాగా అగ్రెసివ్గా అయిపోతుంది. పెయిన్ వస్తూ ఉంటుంది కదా, మనం ఏం చేస్తున్నామో దానికి అర్థం కాదు. నాకు అలవాటు కాబట్టి నేను ఎత్తుకొని తీసుకొచ్చాను. మా యానిమల్ లవరు సార్ని ఒకరిని పిలిచి వారు డ్రైవ్ చేస్తా అంటే వెనకాల ఎత్తుకొని కూర్చొని తీసుకొచ్చి అయితే సేఫ్ ప్లేస్లో లొకేషన్లో అయితే పెట్టామండి. ఇక అక్కడ ఫీడింగ్ ఇస్తూ కాస్త మెడిసిన్స్ అవి వేస్తూ ఉండాలి రోజు. వాడికి ఇక బయటికి రాలేదు టైంకి, ఎక్కడికి తిరగలేదు కదా. ఇక తను అక్కడే ఉందండి సేఫ్ ప్లేస్లో. పెయిన్ కిల్లర్స్ అవి ఇవి తీసుకొచ్చి వేయాలి, ట్యాబ్లెట్స్. ఏందో ఇంత యాక్సిడెంట్, ఇంత పెద్ద డాగ్ యాక్సిడెంట్ చిన్నపిల్లలకైతే ఏదో అనుకోవచ్చు, కానీ ఇంత పెద్ద డాగ్ యాక్సిడెంట్ కావడం చాలా దారుణం అండి.